అందరికీ నమస్కారం. శ్రీమాతే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు మనము సింహరాశి వారి గురించి ఫలితాలు తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఆగస్టు 2వ తేదీ శనివారం ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున జాతక ఫలితాల ప్రకారం ఈ యొక్క రాశి వారు మీ జీవితంలో ఈ పేర్ల రసీలతో జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆ యొక్క స్త్రీలు ఎవరు, మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలన్నిటివి వారి కల్లా మీకు సృష్టించబడుతున్నాయి, ఈరోజు ఎటువంటి ఆటంకాలు మీకు జరగబోతున్నాయి అనే విధంగా రేపటి రోజున మీకు జీవితంలో ఎటువంటి అనుకూలతలు చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వారు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనే రాశి చక్రంలో 5వ రాశి, మకా నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, ఉత్తర నక్షత్రం 1వ పదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క రాశి వారికి అది ఫలితాన్ని సూర్య భగవానుడు ఇస్తాడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ఓపిక, సహనం అనేది అధికంగా ఉంటాయండి. ఏ విషయంలోనైనా కూడా తొందరపడతనం అనేది ఉండకుండా ఆలోచించి నిర్ణయాలు అనేది తీసుకుంటూ ఉంటారు. ఈ విధంగా వీరి యొక్క జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకున్నటువంటి అంశాలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే ఆలోచించి నిర్ణయం అనేది తీసుకోవడం కోసం ఈ యొక్క సమయాన్ని అంతా కూడా అధికంగా మీరు ఈ విధంగా సమయాన్ని అనేది వెచ్చించడం వలన కొన్నిసార్లు చెడు జరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. అంటే ఈ యొక్క సమయం అనేది వృధా అవ్వడం వలన కొన్నిసార్లు అవకాశాలు కూడా చేజారిపోవడం, అలాగే మరికొన్నిసార్లు ఈ విధమైనటువంటి నెమ్మదిగా తనం వలన ఆ యొక్క అవకాశాలన్నీ కూడా కలిపి రావడం, ఈ విధంగా కొన్ని సందర్భాల్లో వీరి యొక్క జాతకంలో అనేవి కనిపిస్తూ ఉంటాయండి. అలాగే ఈ యొక్క రాశి వారికి వీరి యొక్క జీవితంలో వీరు ఆర్థికపరమైనటువంటి అంశాల గురించి చాలా రకాలుగా మీరు ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉంటాయి. వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఆదాయ మార్గాలు అనేవి ఖచ్చితంగా కూడా వస్తాయండి. అయినప్పటికీ కూడా కొంత సమయం ఓపిక అనేది మీకు చాలా అవసరం. అంటే మీరు అనుకున్నటువంటి అవకాశాలు ముందుకు రావడానికి వాటి కోసం చాలా శ్రమ అనేది పడవలసినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. అంటే కొంతమంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం కదండి, ఒకే ఆదాయ మార్గం ద్వారా డబ్బులు సంపాదించాలి అనుకుంటే కుటుంబంలో ఒక వ్యక్తి వల్ల డబ్బు సంపాదన అనేది ఉంటుంది, ఇతర వ్యక్తుల వల్ల కూడా డబ్బు సంపాదన అనేది ఉండదు కదా. కొంతమంది కుటుంబానికి ఒకే వ్యక్తి పూర్తిగా ఆదాయంగా ఉంటాడు, కానీ కొంతమంది జీవితంలో కలుద్దామని ఇక అదే విధంగా చూసినట్లయితే ఒక వ్యక్తి 2-3 ఆదాయ మార్గాల ద్వారా కూడా డబ్బును అనేది సంపాదిస్తూ ఉంటారు. ఒకవైపు ఉద్యోగం చేస్తున్న మరొక వైపు బిజినెస్ చేయడం, పార్ట్ టైం జాబ్స్ చేయడం, ఈ విధంగా ఎన్నో రకాల పనులు అనేటివి 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బు అనేది సంపాదించుకుంటూ ఉంటారు కదా. అయితే ఈ యొక్క రాశి వారి జాతకంలో కూడా ఇది ఉందండి. కానీ ఈ యొక్క అవకాశాలు అనేటివి పొందడం కోసం మీరు అధికంగా శ్రమ అనేది పడవలసినటువంటి అవసరం కూడా కనిపిస్తుంది. అయితే మీ యొక్క కుటుంబ సభ్యుల సహకారంలో మీకు మెండుగా ఉన్నప్పటికీ కూడాను కుటుంబ సభ్యులతో తరచూ వివాదాలు అనేటివి వస్తూ ఉంటాయి. ఇది మిమ్మల్ని మానసికంగా కుంగదీసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ యొక్క రాశి వ్యక్తులు స్త్రీలైతే భర్త ఉండేటువంటి బంధువుల నుంచి మీరు అనేక రకాలుగా మానసిక శోభను ఎదుర్కొనేటువంటి అంశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రాశివారు పురుషులైతే కనుక మీ యొక్క భార్య నుంచి సహాయ సహకారాలు అనేటివి లభించడానికి కూడా కొన్ని అంశాలు ఉన్నటువంటి మూలంగా వ్యతిరేకంగా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు కూడా లేకపోలేదు. అంటే మీరు చేసేది కరెక్ట్గా అనిపించినా కానీ తమకు తప్పుగా అనిపించి ఏదో మీతో వాదన అనేది చేయడం వలన ఈ విధంగా చిన్న సమస్యలు అనేటివి మీ మధ్య తీవ్రంగా పెరిగి అదే గొడవలకు దారి తీయడము, ఇలాంటి అంశాలు కూడా తరచుగా మీ యొక్క జీవితం అనేది జరగబోతూ ఉంటాయండి. ఇకపోతే ఆర్థికపరమైనటువంటి విషయాలు అన్నీ కూడా మీ యొక్క జీవితంలో బాగా మనస్పర్ధలు అనేటివి వస్తుంటాయి. కుటుంబ కలహాలకు ప్రధాన కారణంగా కూడా మీ యొక్క ఆర్థిక విషయాలను కూడా చెప్పుకోవచ్చు. డబ్బు ఖర్చు చేసేటువంటి విషయంలో కావచ్చు, లేదంటే సంపాదించే విషయంలో కావచ్చు, మీరుగా మీ జీవిత భాగస్వామితో తరచూ గొడవలు అనేటివి జరిగేటువంటి అంశాలు కూడా ఉంటాయి. అయితే
మీ జాతకం ప్రకారం చూసినట్లయితే గనక మీ యొక్క బంధువుల ద్వారా కావచ్చు, లేకపోతే మీ యొక్క స్నేహితుల ద్వారా కావచ్చు, ఒకానొక సందర్భంలో ఎటువంటి సపోర్ట్ అనేది లభిస్తుంది. అంటే మీరు చాలా అంటే ఊబిలో కూరుకుపోయినటువంటి పరిస్థితులు అనేటివి ఉంటాయి కదండి. అట్టి పరిస్థితిలో ఉన్నప్పుడు వారి యొక్క సహాయ సహకారాలు అనేటివి, వారి యొక్క చేయూత అనేది మిమ్మల్ని పైకి తీసుకొచ్చేటువంటి విధానంగా ఉంటుంది. ఇక ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కావచ్చు, లేదంటే ఇతర కొన్ని కారణాల వల్ల మీరు మానసికంగా కూడా ఉన్నటువంటి సందర్భాలు కావచ్చు, ఆయా సమయంలో స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదంటే మీరు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అనేది ఖచ్చితంగా కూడా మీకు లభించే తీరుతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే మీరు పైకి వచ్చేటువంటి అంశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయండి. అంటే ఆర్థికపరమైన అంశాలు కానీ, ఇతరతర వ్యవహారాలు కానీ, లేకపోతే పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటువంటి సందర్భాలు కానీ, ఇటువంటి పరిస్థితుల నుంచి కూడా మీరు పైకి లేవడానికి ఒక సపోర్ట్ అనేది ఖచ్చితంగా కూడా లభిస్తుంది. అయితే మీ యొక్క జాతకంలో మాత్రం మీరు ఈ 3 పేర్లు ఉన్నటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే చాలా కనిపిస్తుందండి. అయితే ఆ వ్యక్తి వల్ల మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి మానసికమైనటువంటి శోభకు గురైనటువంటి అంశాలు కావచ్చు, లేదంటే మీ యొక్క జాతకం అనేది జాగ్రత్తగా మీ యొక్క ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కూడా ఆ యొక్క జీవితంలో ఈ విధంగా ఈ 3 పేర్లున్న స్త్రీల వల్ల మీకు నష్టం అనేది జరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు జీవితంలో ఉన్నటువంటి వారు పురుషులైనప్పటికీ కూడాను, లేదంటే స్త్రీలైనప్పటికీ కూడా ఈ 3 పేర్లతో ఉన్నటువంటి స్త్రీలతో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాలండి. లేకపోతే మాత్రం లేనిపోని సమస్యలు అనేటివి మీకు మెరుగ్గా కొని తెచ్చుకునేటువంటి వారు అవుతారు. అయితే ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చెప్పాలి అంటే జాతకం ప్రకారం ఎల్ అనేటువంటి అక్షరం పేరు మొదలైనటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో మీ జీవితంలో ఉన్నారో, లేకపోతే మీ యొక్క స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మీ యొక్క పనిచేసేటువంటి ప్రదేశాలు కావచ్చు, ఈ అక్షరం పేరు మొదలయ్యేటువంటి స్త్రీ కనుక ఉన్నట్లయితే వారితో మీ ప్రతి అంశం కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మాత్రం లేనిపోని ప్రమాదాలు అనేటివి మీకు మీరుగా కొని తెచ్చుకున్నటువంటి వారు అవుతారు. మీరు పర్సనల్ విషయాలు కావచ్చు, లేదా కుటుంబ వ్యవహారాలు కావచ్చు, వారితో చర్చించడం ముందు జాగ్రత్తగా అనేటివి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మీ యొక్క అవకాశం అనేది ఇచ్చారు అంటే మాత్రం మీరు లేనిపోని సమస్యలు చిక్కుకున్నటువంటి వారు అవుతారు. అంటే ఎప్పుడైతే మీ యొక్క పర్సనల్ విషయాలు ఒకరితో షేర్ చేసుకోవడమే, లేదంటే వచ్చేటువంటి అవకాశాలు ఇచ్చినట్లయితే అవుతుంది. ఇక ఈ వ్యక్తితో షేర్ చేసుకోవాలి అనుకునే దాని గురించి మీరు పూర్తిగా అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి ఎలానే అక్షరం గల పేరు ఉన్న మొదలైనటువంటి వారితో ఏ రాశి వారైనా సరే అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక అలాగే 2వ అక్షరం వచ్చేసి వై అండి. ఈ అక్షరంతో పేరు మొదలయ్యే స్త్రీలు ఈ యొక్క జీవితంలో కొత్తగా మీకు జీవితంలోకి వచ్చిందంటే కనుక మీ బంధువులలో ఉన్నటువంటినైనా, లేకపోతే మీరు పనిచేసే చోట్ల ఉన్నట్లయినా వారితో అప్రమత్తంగా ఉండడం అయితే చాలా ఉత్తమం అండి. మీ పర్సనల్ విషయాలు ఎవరితో కూడా చెప్పుకోలేనటువంటి ఎటువంటి రహస్యాలు కూడా వారితో చర్చించి లేనిపోని ప్రమాదాలు కొని తెచ్చుకున్నటువంటి వారు అవుతారు. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు, లేకపోతే షూరిటీ సంతకాలు చేయడం కావచ్చు, ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా మీరు తగినటువంటి జాగ్రత్తను అయితే ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. కాబట్టి బై అనే అటువంటి పేరు మొదలైనటువంటి స్త్రీలతో మీరు తగినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక మరొక అక్షరం వచ్చేసి ఏంటంటే ఈ స్త్రీ అంటే ఆర్ అనేటువంటి అక్షరంతో పేరు మొదలైనటువంటి స్త్రీలే ఉన్నప్పటికీ కూడా, లేదా పురుషులైనప్పటికీ కూడా మీ యొక్క జీవితంలో ఆర్ అనే అక్షరం పేరు మొదలైనటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వారితో అప్రమత్తంగా ఉండడం అయితే చాలా ముఖ్యమండి. ఒకవేళ ఈ యొక్క రాశి వారి పురుషులైతే కనుక ఈ 3 అక్షరాల పేర్లు మొదలైతే స్త్రీలు మిమ్మల్ని లోబర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయవచ్చు. అంటే బయట వ్యక్తులు మీ యొక్క జీవితంలోకి ఎంటర్ అవుతారు. అంటే మీరు పనిచేసేటువంటి ప్రదేశాలు కావచ్చు, లేదంటే మీరు వ్యాపారస్తులైతే కనుక మీ వినియోగదారులు కూడా మీ యొక్క జీవితంలోకి రావచ్చు. ఇటువంటి అంశాలన్నీ తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా మీరైతే ఇటువంటి వ్యక్తుల పట్ల అలర్ట్గా అవ్వరు అంటే మాత్రం ఏంటంటే మీ యొక్క జీవితం అనేది సర్వనాశనం అయిపోతుందని చెప్పుకోవచ్చు.
అంటే ముఖ్యంగా అక్రమ వ్యవహారాలన్నీ చెప్పుకోవాలి. అంటే ఈ విధంగా ఈ 3 అక్షరాల పేరు మొదలైనటువంటి స్త్రీలకు వివాహేతరులై ఉండి కూడా మిమ్మల్ని అయితే ట్యాప్ చేయడానికి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితంలో. అంటే మీరు పెళ్ళైనటువంటి వ్యక్తులైనా సరే అటువంటి స్త్రీలు మిమ్మల్ని ట్రాప్ చేయడానికి అయితే ప్రయత్నించవచ్చు అండి. తగినటువంటి జాగ్రత్తలు అయితే మీరు ఈ విషయంలో మీరు అవసరం. అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఇకపోతే మీ యొక్క కుటుంబ సభ్యులు ఎటువంటి అక్షరాల పేరు మొదలైనటువంటి స్త్రీలు మాత్రమే మీరు అనుమానించకండి. ఏది మీ యొక్క చేరుకున్నటువంటి వ్యక్తిగా మీకు కనిపిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయంలో మనకి ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో అర్థమవుతుంది కదండి. అటువంటి వారిపైన మాత్రమే మీ యొక్క చెడును కోరుకున్నట్టు వ్యక్తులుగా మీకు కనిపిస్తే కనుక వారితో అప్రమత్తంగా ఉండడం అయితే చాలా ముఖ్యము. లేనిపోయినటువంటి సమస్యలు మీకు మీరుగా కొని తెచ్చుకున్నటువంటి వారు అవుతారు. మీ కుటుంబంలో సమస్యలు మినహా మీ యొక్క బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకపోతే మీరు పనిచేసేటువంటి ముఖ్యంగా ఇరుగు పొరుగు వ్యక్తులు, కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఎటువంటి అక్షరాల పేరు మొదలైనటువంటి స్త్రీలతో మాత్రం తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా కూడా అవసరం. అంటే ఈ అక్షరాలతో పేరు మొదలైనటువంటి స్త్రీలతో గొడవలు పెట్టుకోవడం, లేదంటే వారి దూషించి దుర్భాషలు అనేటివి చేయడం, ఈ విధంగా కదండి. ఏ వ్యవహారంలో అయినా సరే ఆచితూచి నిర్ణయం అనేది తీసుకోండి. లేకపోతే సమస్యలు అనేటివి కొని తెచ్చుకున్నటువంటి వారు అవుతారు. కాబట్టి ఈ అంశాలలో తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదండి, ఈ సింహరాశి వ్యక్తులు ఏ పేరు కలిగినటువంటి వ్యక్తులకు దూరంగా ఉండాలి అనే విషయాలన్నీ కూడా పూర్తిగా మీరు తెలుసుకున్నారు అని అనుకుంటున్నాము. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.